నేను వస్తాను కానీ నేను వచ్చే దినేష్ ఎదురుగుండు బాగా ఇప్పుడు ఎదురుగుండు అది 150 దాన్ని 100 అడుగులకి సరళన చేసి ఒక మాడిఫికేషన్ పంపించాడు ప్రభుత్వానికి. ఇంతలోకి ప్రభుత్వం మారడం వల్ల అది స్టిల్ పెండింగ్ అయింది. నేను పర్సనల్గా ఈఎన్సీని కలిశాను. అది మాడిఫై చేసి 100 ఫీట్స్కి వస్తే మళ్ళా సర్వీస్ చేసి వాళ్ళకి ల్యాండ్ అక్విజిషన్ చేసి డబ్బు కట్టించేసి 26 కోట్లు మన దగ్గర ఉంది. 20 కోట్లు ల్యాండ్ అక్విజిషన్ ఇస్తే 6 కోట్లు రోడ్డుకి వచ్చే కార్యక్రమం అది కూడా చేయాలి. చాలా బాధగా ఉంది నాకు. ఎందుకంటే యాత్ర తిరిగి తీసుకొచ్చాను. మొన్న కూడా తమిళనాడు పోలీసులు చెప్పారు, మన పనులంతా పట్టేస్తారు వాళ్ళు. టీఎన్ అంటేనే వదులుతారు, ఏపీ అంటేనే పట్టేస్తారు, ఫైన్ వేస్తారు. అలాంటిది ఉండకూడదు. మన బండ్లు అయినా కలెక్టర్ నుంచి వచ్చిన సీసీటీ పైన ఎవరి పైన కూడా మన ఆంధ్ర నుంచే వెళ్ళిపోవాలి అనే ఆలోచనతో దాన్ని కూడా పెద్దలందరూ కూడా సహకరించి ల్యాండ్ చేసి ఒక దగ్గరుండి ఎవరైనా కలిగినా కూడా వాళ్ళు కూడా చెప్పాను నేను, మీకు ఎవరికైనా ఇల్లు జాగాలు కావాలన్నా కూడా తీసిస్తాం, లేకపోతే పట్టా కావాలన్నా కూడా ఎక్కడైనా తీసిస్తాం, కొంచెం సహకరించండి. ఇది తీసుకొచ్చిన రోడ్డు పూడిస్తే మళ్ళీ రాదు అని చెప్పి మా నాయకులంతా కూడా త్వరలో ఆ రోజు లోక కూడా మాతో వచ్చాడు. కాబట్టి ప్రభుత్వ పరంగా ఈరోజు ఎన్నడూ లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారిని కష్టపడుతున్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కాంక్షిస్తున్నారు. మనం కూడా దానిలో భాగస్వాములై కలిసిమెలిసి ప్రభుత్వ యంత్రాంగం చేసే అన్నిటిని ఎంపీలు ఎంఆర్లతో డైలీ కూర్చొని పెట్టుకుని ఎక్కడ అవసరం ఇల్లు, ఎక్కడ అవసరం పెన్షన్, ఎక్కడ భూమి పట్టాలేనో ఇవన్నీ కూడా ఆశిస్తూ త్వరలోనే కలెక్టర్ ఎస్పీ కూడా దేవీపేట పుడుతున్నాం. మన కాన్స్టిట్యూన్సీలో కలెక్టర్ గారిని తీసుకుని వస్తున్నాం. త్వరలోనే చేపల్ని కూడా ఆర్ఆర్ ప్రాజెక్ట్ పోబోతున్నాం. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడ కూడా నిలవకూడదని, అలాగనే తొడా నుంచి వచ్చిన నిధులు కూడా ఈరోజు మాట్లాడాను. అది వాళ్ళు కొంచెం మార్పు చేయాలని. మరగాపాలెంలో కూడా 3 రోడ్లు వాళ్ళు ఎంచుకున్నారు తొడా వాళ్ళు, అది కూడా మార్చిలో చేస్తామని చెప్పి ఆమె కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా తిరిగి ఒక్క రోజు లేట్ అయినా కూడా నేను అధికారులతో తిరిగి తీసుకుని వచ్చి 7 మండలాల్లో కూడా అభివృద్ధికి అందరూ కూడా కష్టపడాలని ప్రభుత్వం చేసే కార్యక్రమాలు చాలా విప్లవాత్మక మార్పు తీసుకొస్తున్నారు. అలాగనే ఎంఆర్ఓ గారు ఎంపీటీ గారికి చెప్తున్నాను, ఈ నెల చచ్చిపోతే, ఈ నెల ఎవరైనా పెన్షన్ చచ్చిపోతే మరుసటి నెలనే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టారు ముఖ్యమంత్రి గారు. చాలా అద్భుతమైన కార్యక్రమం అది. అంటే ఈ నెల చనిపోతే మరుసటి నెలను ఇచ్చే కార్యక్రమం తీసుకొచ్చారు. అది కూడా ప్రజలకు మీ ద్వారా తెలియాలని, అది తెలియకుండా పోతే ఇబ్బంది. అలాగనే ఎవరైనా కూడా ఈ యాక్సిడెంట్లో చనిపోతే గౌరవ సభ్యులు, తెలుగుదేశం సభ్యులు ఎవరైనా కూడా అంటే మెంబర్షిప్ ఉండి యాక్సిడెంట్ చనిపోతే 24 గంటల లోపల మనం అప్డేట్ తెలియజేయాలా. తెలియజేస్తే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందనే విషయాన్ని